నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు ఆలూరి రాము ఆచారి విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మలకు రుణాలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఇళ్ల స్థలాలు లేని విశ్వ బ్రాహ్మణులకు స్థలాలు మంజూరు చేయాలన్నారు. పని వలన చూపు మందగించిన వారికి పింఛన్ ఇవ్వాలని కోరారు. మండల కేంద్రంలో విశ్వ బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మించడానికి తగిన స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు అనంతోజి జగదీష్ బాబు, ఆచారి ఆలూరు ప్రసాద్, ఆచారి చైతన్య, ఆచారి శంకరయ్య, శ్రీనివాసులు, యుగంధర్, ఆచారి కృష్ణమాచారి, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. మేము కూడా మనుబోలు మండలంలో ఘనంగా ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. పోతే పోయిన సంవత్సరం మన ప్రధానమంత్రి మోడీ గారు విశ్వకర్మ యోజన అనే ఒక స్కీము ఏర్పాటు చేశారు చేతుల వారికి. అందులో మాకు కూడా కొన్ని లోన్లు శాంక్షన్ కూడా అయినాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మన ప్రధానమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పోతే మా మనుబోలు మండలంలో విశ్వబ్రాహ్మణులకి మన ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాము. మా మనుబోలు మండలంలో విశ్వబ్రాహ్మణులు చాలామంది ఇల్లు లేక, పెన్షన్ లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని గుర్తించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కానీ. పోతే మేము గుడి కట్టుకునే దానికి చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాము. మాకు కొంత గుడికి మనుబోలు మండలంలో స్థలాన్ని కేటాయిస్తే మేము బ్రహ్మంగారి గుడి కట్టుకుంటామని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మాకు బ్రహ్మంగారి గుడికి స్థలం ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాము. మాకు అసోసియేషన్ తరఫున ఇవ్వాలని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.